పోలీసులు అందరు భాగస్వాముల సంఘాలన్నీ కలిసి ఇలా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మరి గతంలో 15 డిమాండ్లు అయితే ఒప్పుకున్నది, ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ 15 డిమాండ్లో మెయిన్ డిమాండ్లను హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందింది. డిప్యూటీ సీఎం గారు అయితే, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు అయితే మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇమీడియట్లీ హెల్త్ కార్డు ఇవ్వమని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి త్వరలోనే హెల్త్ కార్డు ఇవ్వమని, అలాగే 6 నెలలకు ఒక డిఏ ఇచ్చి ఇంకో డిఏ 6 నెలల కంటే డిసెంబర్లో 6 నెలలు అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ ఒక జీవోను విడుదల చేయాలని, అలాగే పిఆర్సీ రిపోర్ట్ కూడా లేట్ అయితే తీసుకొని మిగతా డిఏలు మెర్జ్ చేసి ఫిట్మెంట్ను ఇచ్చి ఇలా పరిష్కరించాలని మన ఉద్యోగుల డిమాండ్. మరి ఇలా పెండింగ్ బిల్స్ 700 కోట్లు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసినాం. 4,500 కోట్ల నుంచి 5,000 కోట్లు వచ్చినాయని మన ప్రభుత్వం మాకు లెక్కలు చెప్తుంది. మీకు థ్యాంక్స్. కానీ ఆ 700 కోట్లు ఏ మూలకు సరిపోతలేవు. 1,500 కోట్లు కొడితే దాదాపు 6-7 నెలలకు మా ఉద్యోగుల పెండింగ్ అనేది బకాయి అని ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి మాది న్యాయమైన డిమాండు, మా డబ్బులు మాకు ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి మండలి, అలాగే చీఫ్ సెక్రటరీ తీసుకోవాలని కోరుతున్నాం. మేము అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే, గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున 4th సిటీలో నిర్వహించబోతున్నారు. దాంతోపాటుగా 2 సంవత్సరాల ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రధాన భూమిక మా 15,25,000 మంది ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు జరుగుతుంది. ఆ వేడుకల్లో మమ్మల్ని కూడా భాగం చేయండి. మా సమస్యలు కూడా కొన్ని మీరు ప్రకటించినవే అమలు చేయండి. కొత్తగా ఏం అడగట్లేదు. ప్రకటించిన డిఏ, పెండింగ్ బిల్స్ కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా గతంలో డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు 700 కోట్లు సరిపోవట్లేదు, 1,500 కోట్లు పెంచమని అంతే. అది వారు ఇచ్చిన డిమాండ్. ఈహెచ్ఎస్ కూడా జేఏసీ ద్వారా చీఫ్ సెక్రటరీ గారు కూడా 3-4 సార్లు మాట్లాడి ప్రకటించడానికి సిద్ధమైంది, మొడాలిటీస్ తయారైనని చెప్పిందని ప్రకటించమని అడుగుతున్నాం. వీటితో పాటుగా మేము చెప్పేది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేసుకుంటూ, ఇంకా మా సోదర సంఘాలు చాలా సంఘాలకి అందులో మెంబర్షిప్ కోసం అడుగుతున్నారు. వారందరినీ కూడా పరిశీలించాలంటే ముందుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. మేము అడిగేది రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిలే కాదు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఆయా ఉద్యోగ సంఘాలతోటి, అదేవిధంగా హైదరాబాద్ సిటీలోని హెచ్ఓడీల్లో ఆయా సంఘాల యొక్క వారితోటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఎవ్రీ 3 monthsకి స్టాట్యుటరీగా ఏర్పాటు చేసిన మీటింగ్స్ పెట్టినట్టయితే మా టీజీజేఏసీ కానీ ప్రభుత్వానికి కానీ మేము ఇచ్చే వినతి పత్రాలు అవసరం ఉండదు, మా కార్యాచరణ కూడా అవసరం ఉండదు. మేము కార్యాచరణ ఇవ్వటం అందులో కొన్ని ప్రభుత్వం ఆమోదించడం, తర్వాత పరిశీలిస్తామని చెప్పడం. మేము కార్యాచరణ అంటే ప్రభుత్వం మీద తండ్రి కొడుకు పంచాయతీ తప్ప, మేము గతంలో ఉన్న జేఏసీ, తెలంగాణ ఉద్యమం కోసం జేఏసీ కాదు ఇది. ఉద్యోగుల జేఏసీ, ఉపాధ్యాయుల జేఏసీ, అధ్యాపకుల జేఏసీ, పెన్షన్ల జేఏసీ, కార్మికుల జేఏసీ. మేము మా యొక్క ప్రభుత్వం పైన మా రాయితీలు, హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతుంది తప్ప మీటింగ్ పెట్టిన ప్రతిసారి కార్యాచరణ ఉండదు. కార్యాచరణ ప్రకటిస్తే ఎన్నిక తీసుకునేది ఉండదు. గతంలో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పారు, మేము మొదట ప్రభుత్వం ప్రకటించిన 64 డిమాండ్లో 25 డిమాండ్లో 15 చేస్తామని చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమనే సెకండ్ టైం కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఆ కార్యాచరణలో 15 ఇంప్లిమెంట్ అయినాయి. తదుపరి దాన్ని రీషెడ్యూల్ చేశాను తప్ప దాన్ని అబాలిష్ చేయలేదు. ఏది ఏమైనప్పుడు కూడా మా కింది స్థాయిలో ఉన్న పెన్షన్దారులు కానీ, మా ఎంప్లాయీస్ కానీ కొంత మేరకు కాదు, పూర్తి స్థాయిలో అసంతృప్తిగా పెండింగ్ బిల్స్ మేము దాచుకున్న డబ్బులు రావాలని, డిఏలు కావాలని, పిఆర్సీ కావాలని, సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయాలని, 317 సవరించాలని, ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తా అని చెప్పి హామీ ఇచ్చున్నది మేనిఫెస్టోలో కూడా. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మా క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉన్నారు, వారిని, సిఎస్ గారిని అందరం కూడా మేము ఈ రోజు జరిగిన జేఏసీ ద్వారా త్వరగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎంసీసీ అది గ్రామ పంచాయతీ వరకే, మేము ఇక్కడ ఉన్నది హైదరాబాద్లో కాబట్టి అవసరమైతే ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి ఒక 1 hourలో పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ తీసుకుని దాని మీద అబ్జెక్షన్ చెప్పే రాజకీయ పార్టీలు కూడా
ఉద్యోగ సంఘాలపైన ఉండవు కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అబ్జెక్షన్ చేయొద్దని వాటిని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాం.